అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బుగ్గన రాజేంద్ర గారు మీరు సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నారు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా కొన్నారు అనేది కూడా తెలుసు అందరికీ. కానీ ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక్కరికి మన లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినావా? ఎక్కడో బీహార్లో ఉన్న వాళ్ళని తెచ్చి ఉద్యోగాలు పెట్టుకున్నావు, కానీ మన లోకల్ వాళ్ళకి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే నీ యొక్క అసమర్థత ఎట్లుంది అంటే మన ప్రజలు ఇక్కడ ఎదగకూడదు, మనోళ్ళు ఉంటే నీ యొక్క లోపాలన్నీ తెలుస్తాయి, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నావు, ఏమేమి నీ అవినీతి ఏమని తెలుస్తుందని చెప్పి మన లోకల్ వాళ్ళకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా నువ్వు హేళనగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరిని. మన సీఎం గారు ఒక సైకో అయితే నువ్వు చిన్న సైకో. ఆయన చావుకు కానీ ఒక సంతోషం కానీ పోయినా ఎక్కడ పోయినా నవ్వుతూనే ఉంటాడు. అంటే చావుకు పోయినా కొంత ఫీలింగ్ మార్చండి, ఇద్దరు కలిసి ఫీలింగ్ మార్చి ఇద్దరు నవ్వుతూనే ఉంటారు. ఆ నగరం మీద మార్చేసి చావు కాడికి పోయినా కొద్దిగా ఆ ఫీలింగ్ మార్చి ఆ దుఃఖాన్ని వచ్చినట్టుగా కొద్దిగా నటించండి అయ్యా. మీరు ఈ విధంగా చేయడం వలన ప్రజలు అందరికీ తెలుసు ఆయన ఒక పెద్ద సైకో, నువ్వు ఒక చిన్న సైకో. ఇద్దరిని సాగనంపడానికి మన రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గజేంద్ర గారు అప్పుడు గజేంద్ర గారు నేను ఒకరిని విమర్శించినప్పుడు నీ పక్క మూడు వేలు నీకు చూపిస్తుంటాయి. అంటే ఒకరిని విమర్శించినప్పుడు నువ్వు ఎట్లుండాలా, నీతి నిజాయితీగా ఉండాలా. కానీ నువ్వు సీన్ను విమర్శించినప్పుడు నువ్వు గజేంద్రని ఎందుకు పెట్టి ఇక్కడ కలెక్షన్ చేసినావు? ఈ కలెక్షన్ చేయడం వల్ల ఈడంతా ప్రజలకంతా తెలిసిపోయినాక అంతా తెలిసినాక నువ్వు మళ్ళీ ఫ్యాబ్రిక్ ట్రాన్స్ఫర్ చేసావు. ఆయన అక్కడ కూడా అవినీతి చేస్తున్నాడు. అంటే నీ అవినీతి ఏ విధంగా నువ్వు ఒకరిని విమర్శించినప్పుడు నువ్వు నీతికి నిజాయితీగా బతకాలి కదా. నువ్వు ఈ విధంగా చేయడం చాలా తప్పు. అదేవిధంగా నువ్వు బ్రిటిష్ కాలంలో కట్టిన విధంగా బిల్డింగ్లు కట్టినవన్నీ ఆ బిల్డింగ్లు వర్షం వస్తే తెలుస్తుంది అవి ఎంత పక్కాగా ఉన్నాయి, ఎంత కరెక్ట్గా ఉన్నాయి. అవి ఎన్ని లీక్ అవుతాయి ఎంత అనేది. అంటే ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్న విధంగా నువ్వు ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన విధంగా నువ్వు పరిపాలించాలని చూస్తున్నావు. ఏమన్నా బ్రిటిష్ వాళ్ళ పద్ధతి మానుకొని మన ఇండియన్స్ మన భారతదేశం యొక్క కల్చర్ను పరిపాలించింటే మేమందరం లైక్ చేసేవాళ్ళము. కాబట్టి ఇవన్నీ మానుకొని నువ్వు మంచి పరిపాలన ఇవ్వలేదు. కాబట్టి మేము ప్రజలందరూ తిరస్కరించి తెలుగుదేశానికి పట్టా కట్టడానికి వాళ్ళను మన కోట సుప్రకాశాన్ని అత్యధిక మెజారిటీ గెలిపడానికి మేము జనసేన పార్టీ బీజేపీ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.